ఒక సమస్య తీరితే మరొక సమస్య. ఒక యుద్ధం ముగిస్తే మరొక యుద్ధం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగియలేదు. 3 ఏళ్ళు అయిపోయింది. 4 ఏడు కూడా ఉండేటట్టుంది. కాకపోతే రోజు కొట్టుకోరు. ఆళ్ళ దగ్గర కాసి కోపం వచ్చిన ఆళ్ళ దగ్గర ఆయుధాలు దొరికిన రోజున వాళ్ళొచ్చి ఏస్తారు. ఈళ్ళ దగ్గర ఆయుధాలు వచ్చిన వీళ్ళీళ్ళేస్తారు. తర్వాత అంతమంది చచ్చిపోతారు. అంత ఆస్తులు నష్టమవుతుంది. ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటది. అటు అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ వెనకాల, రష్యా ఒంటరి పోరాటం నడుస్తూనే ఉంటది. ఇటు ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి వారు ముగిసింది. బట్ అప్పుడప్పుడు హమాస్ అటాక్ చేస్తుంది. ఇజ్రాయెలోళ్ళు పెద్ద అటాక్ చేస్తారు. నడిచిపోతానే ఉంటది. ఈ ఒక ఎత్తైతే మొన్న అజర్బైజాను, ఆర్మేనియా యుద్ధం జరిగింది, ఆగింది. ప్రస్తుతానికి నడుస్తోంది. ఇప్పుడు సైప్రస్, గ్రీస్ 2 దేశాలు సైన్యాలు మోహరించుకున్నాయి. పెద్ద ఎత్తున యుద్ధ డ్రిల్స్ చేస్తున్నాయి. ఏ క్షణంలో యుద్ధం ప్రారంభమవుతుందో, ఏ క్షణంలో ముగుస్తుందో తెలీదు. క్రమంగా ఒక్కొక్క చోట పాలకుల యొక్క ఆలోచన ధోరణి కావచ్చు, లేదంటే గనక కవ్వింపు చర్యలతో కావచ్చు, యుద్ధ వాతావరణాలు పెడుతున్నారు. రేపు అమెరికా, వెనిజులా యుద్ధ వాతావరణం నడుస్తా ఉన్నాయి.